అసలు ఈ ప్రోగ్రామ్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? ఈ ప్రోగ్రామ్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే త్రూ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే లైక్ ఇప్పుడు మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలి అంటే మనం లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ లాంటి లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తాం. సో, అలానే మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటారనమాట. సో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయాలి. సో, మనం ఏదైనా అదర్ లాంగ్వేజ్ వచ్చిన పర్సన్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే కదా! సో, అలానే మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయాలంటే మనం కంప్యూటర్‌కి అర్థమయ్యే భాషని నేర్చుకోవాల్సిందే. సో, మనం ఈ ట్యుటోరియల్స్‌లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని నేర్చుకోబోతున్నాం. సో, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని డిజైన్ చేస్తాము. అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని రాస్తాము. దాన్నే సెట్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి కూడా అంటాము. ఈ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ప్రోగ్రామ్ అంటాం. అలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని హండ్రెడ్స్ ఆర్ టెన్స్‌లో రాస్తే ఆ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని మనం ఒక సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి?